ఇవాళ నేను కమ్మగా తగడరా త్రోవలో పెద్దోళ్ళు ఉంటారు చిన్నోళ్ళు ఉంటారు చూసుకుంటుండే కాల్చర్ అయిపోవాలా నేను ఇప్పుడు స్నానము చేయలేను. ఊళ్ళో ఎంతకోసరికి వస్తున్నాడు ఏంటన్నారు బాబా? దూరంగా ఉండి మాట్లాడమంటున్నాను. ఎందుకు బాబు మీ ఇంట్లో చచ్చిపోండి రేటే? అలాగేమో కాదు, నీవు కడజాతి వారు కావాలో నేను ముట్టుకుంటే నేను స్నానము చేయాలి. బాబు నన్ను ముట్టుకుని మీరు స్నానం చేయాలా? అయితే ఊరు మొట్టకు స్నానం చేయరా బాబు మీరు? చెప్తున్నాను కదయ్యా, నీవు కడజాతి వారు. బాబు మీ కడజాతి మాట్లాడు కదా, మీరే చెప్పు బాబు. నేను బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు పెంచదు బాబు. ఏమాత్రం ఉంటుంది అల్లా బరి చెట్టు అంత ఉంటుంది అంటే ఏమాత్రం అలా ఉంటుంది అంటే పెంచజాతి అవుతాను కదా. సరే బాబు, తమరు ఇక్కడ ఎందుకు వచ్చినారు? అలాగడగా చాలా బాగుంది. ఇతరుడు నేను అమ్మొచ్చున్నాను. అదే బాబు, ఏమో నేను గొడ్డెమ్మను చూసాను, గోధుమను చూసాను, పావులమ్మను చూసాను, పొట్టమను చూసాను. నువ్వే బాబు మనుషులు అమ్ముతున్నా అంటాను. మా గురువు గారికి ప్రస్తుతం ఈతరుడు అమ్ముచున్నాను. ఈ సన్మాసుడు వెనకాల ఎక్కువ సన్మాసం ఉన్నట్టు ఉంది. నీ గురువు గారు అంటే అతను విశ్వామిత్ర మహర్షి. ఓ ఇసుక మీద చూసా ఎంత గంటలు వేసుకోలే, ఒళ్ళల్లా వీలు పెట్టుకోలే, ఊరి మీద అడుక్కోవడం తిరుగుతాడు సన్నాసిగా మాడకూడదు కంటే. సన్నాసం కొడుకు శిశుకుడు నువ్వేనండి. ఆ పెద్ద సన్నాసి ఈ చిన్న సన్నాసి ఇద్దరు కలిసి మనుషుల్లో మనం మొదలెట్టారనమాట. అమ్మో ఎంతో చాలా ప్రమాదం. వెంటనే కాశీకాపురంలో తగిలేయాల. సరే బాబు, ఎంతకే అతన్ని కొంటాను కానీ ధర అంతా చెప్పే. చెప్పుచున్నాను విను. నేనేటడిగాను వేసి చెప్తానమ్మా, దారి చెప్పమన్నా. అమ్మోరికి పడిచిన మేకల అవ్వోరు అడుగుతాను, నాకంత తెలియదు. మొక్కకి మొక్క చెక్కకి జెండకి జెండ విరవేసి చెప్పయ్యా. సరే, నీకు అర్థమైనట్లు చెప్తాను మీరు. దంతామినగా ఒక ఏనుగు. చెప్పే. ఆ ఏనుగుపై బలమైన మనిషి నిల్చొని ఒక రత్నాన్ని పట్టుకొని అగా నా రత్న పట్టు మేము ఇదే రత్నం అనగా ఒక జాతి రాయి. జాతి రాయ. ఆ రత్నాన్ని పట్టుకొని ఎంత దూరం అయితే విసురునో అంత ధనము కావాలి.
పంతులు వేదాలు వదిలేసిన అంటాం పురాణాలు పుల్లేసిన అంటాం ఎక్కడ మాత్రం పప్పులో కాలు వేసావు ఎందుకు ఎందుక ఇదో గాలి రాయి ఇలా విసిరేద్దా అక్కడ వెళ్ళిపోతా ఆయన పంపించి ఒకరైతే చెప్పారు వెళ్ళిపోతాయి అది మా గురువు గారి తపశక్తి వలన చోటునే ఉంది. సన్నాసి నాకు వెనకతలు అక్కడ పెద్దలు సరేనయ్యా అంత ధనం ఇచ్చి అతను కొనాలంటావు అంత ధనం ఇచ్చి నేను కొనలేను పోవయ్యా ముందే అనుకున్నాను నువ్వేం కొంటావు ముందే అనుకున్నాను నువ్వేం కొంటావు నువ్వు అంత మాట అన్నావు కాబట్టి నేను కులత ఎంత సొమ్ము కులతను అది ఇదో నా పేట వెళ్ళి నా రత్తి నా మేళవాళ్ళు రత్తి దగ్గరికి వెళ్ళి మీ స్వామి అంత సొమ్ము ఇమ్మని చెప్పు ఇచ్చాను సరే ఎలవయ్యా ఏమయ్యా నేను నిన్ను కొనిసినట్టుగా కదా నీ పేరు నాకు తెలియలే నువ్వు నాకేంటవుతావు దాసుని పిలిస్తే పలిచాను అరిస్తే కృష్ణ నాకు వద్దు నేను దోశను పిలిస్తే పడికి చాలు ఆ దోశ అది ఇదిగో కాష్టానికి శవాలు వస్తాయి కాపలా కాసి ఎవరైనా శవాన్ని తెచ్చారనుకో పెండమ్మ దొడ్డలమ్మయో మాడయో పాత ఇస్తే కానీ శవాన్ని దహనం చేయకూడదు రాజవుని రెడ్డవుని పేదవుని పెద్దవుని ఈ దోశ చెప్పిందే చెయ్యరా సరే కదా సరే కానీ ఇదిగో సహాయం చేశాను ఏంటంటే నా యాలి నా రక్తాలు ఉన్నాయి మహాగయ్యారు గంప ఎంత సొమ్మిచ్చి నిన్ను కొన్నానని తెలిసింది అనుకో నా పేరు పూసి పారేస్తాను ఏమీ లేదు అంత సొమ్మిచ్చి కొన్నాను ఒక అబద్ధం ఆడి చాలు నేను అసత్యమాడవాడను కాదయ్యా చక్రవర్తి నువ్వు అసత్యం ఆడితే ఎన్ని కష్టములు నీకెందుకు వస్తావయ్యా ఎప్పటికైనా నువ్వు